ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ తందూరి ఎలాగో చేయాలో చూపిస్తా. ఇప్పుడు ఆ చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడానికి చికెన్ మనం ఏమేమి మిక్స్ చేయాలి, ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిద్దాం. ఒక గరిటె ఆయిల్, ఒక గరిటె చాలు. ఒక స్పూను మసాలా, ఒక చిన్న స్పూను పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, సాల్ట్, ఇది చిన్న స్పూన్ అండి, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం. ఒక స్పూన్ అంటే మీ దగ్గర పెద్ద స్పూన్ ఉంటే ఒకటి వేసుకోండి, మా దగ్గర చిన్న స్పూన్ ఉన్నాయి కాబట్టి మేము 2 వేసుకుంటాం. ఇది ఎంత క్వాంటిటీ చికెన్కి మనం? 1 కేజీ. 1 కేజీ చికెన్. ఓకే. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, పెరుగండి, నిమ్మరసం ఒక చెక్క ఉంటే కలుపుకోవచ్చండి. ఈరోజు నా దగ్గర నిమ్మకాయ లేదు, కలపడానికి అవ్వలేదండి. నిమ్మరసంలో ఒక చెక్క కలుపుకోవాలి, అంటే హాఫ్ లెమన్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీరు కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలండి. ఇందాక మనం అన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాం కదా, చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వస్తే మనం దీన్ని ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, బాగా మ్యారినేట్ అవుతుంది. అది తీసి మనం ఈరోజు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, ఈరోజు 1 అవర్ తర్వాత అయినా చేసుకోవచ్చు, రేపైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అవి మనం డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి 20 మినిట్స్ ఫ్రై చేసుకుంటే డైరెక్ట్ తందూరి మనకి రెడీ. నిన్న మనం చికెన్ తందూరి కోసం మ్యారినేట్ చేసుకున్నాం కదా, నిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఈరోజు దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాం. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు దీని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకున్నాం. 200 degrees పెట్టి 15 minutes పెట్టాలి. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ పెట్టాం కదండి, అది అయ్యిందండి ఒక ట్రిప్పు. మళ్ళీ ఇప్పుడు తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకొని మళ్ళీ పెట్టాలి, 10 minutes పెట్టాలి. ఇప్పుడు చికెన్ ఇలా తిరగేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలి. టైమర్ అయిపోయిందండి, ఇప్పుడు తీసేస్తున్నాం. చికెన్ తందూరి రెడీ. ఇందులో తీసి సర్వ్ చేసుకోవడమే. చికెన్ తందూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మనకి టేస్ట్ చేయడానికి మనతో పాటు ఇంకా మెయిన్ గెస్ట్ కూడా ఉన్నారు, మా డాడీ. సో మా ఇద్దరం టేస్ట్ చేస్తాం, ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుంది. చికెన్ చాలా సాఫ్ట్గా ఉంది, మసాలాస్ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. ఇది మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్నాం కదా, సో హెల్దీ కూడా. సో ఇదే రెసిపీ మీరు కూడా ఫాలో చేయండి. చికెన్ చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మీరు ట్రై చేసింది ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. ఎలా అనిపించింది డాడీ మీకు? చాలా బాగుంది. సో ఇదే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.